నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారండి. యథా అధినేత తదా కార్యకర్త. వైఎస్ఆర్సీపీ అనేది ఒక సైకో నాయకుడు నడిపే పార్టీ, సైకోలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అని శుద్ధులు చెప్తూ ఒక ట్వీట్ చేశాడండి. ప్రజలు ప్రతిపక్షంలో ఉంచిన వీళ్ళ పద్ధతి మారలేదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజాపాలనలో ఇవేమి ఇలాంటివి ఉపేక్షించం. అబ్బబ్బబ్బబ్బా, ఏవి నీతులు చెప్తున్నారండి. పతివ్రత పరమాణం వండినట్లు ఉన్నాయి మీ నీతులు. మీరు మహాపతివ్రత, మహాప్రజాస్వామ్య ప్రియులు. ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ లేని గౌరవం మీకు. ఇంతకీ ఆయన ఎందుకు పెట్టారంటే, ఈ ట్వీట్ ఎందుకు పెట్టారంటే, వాళ్ళ పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా, పచ్చ ఛానళ్ళు నిన్న మొత్తం కూడా డిబేట్ పెట్టింది సత్తనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ డూపర్ హిట్ అవటంతో ఆంక్షలను ఛేదించుకొని అక్కడేదో 20,000 30,000 హాజరవుతారనుకుంటే సుమారుగా 1,00,000 మందికి దగ్గరగా అక్కడ ప్రజలు దారి పొడవునా నీరాజనాలు పలికేసరికి ఇక ఏమి అర్థం కాల పచ్చ మీడియా వాళ్ళకి. దాన్ని డైవర్ట్ చేయాల, ఆ యొక్క జనఘోషని వాళ్ళు తప్పించడం కోసం వాళ్ళు ఏదో ఒక సాకుల కోసం ఎత్తుక్కుంటారు కదా. ఎక్కడో ప్రైవేటు వాహనం కొట్టినటువంటి వ్యక్తి చనిపోతే జగన్ కాన్వాయ్లో చనిపోయాడని ఒక ప్రచారం చేశారు. దాంతో ఎట్ట తృప్తి చెందుతారు వాళ్ళు? అదొక్కటి సరిపోదు. అది కాకుండా మళ్ళీ ఒక మాట ఏమన్నారంటే, ప్లకార్డులు కుర్రోళ్ళు ఉత్సాహంతో పట్టుకొచ్చినటువంటి ప్లకార్డులను చూసి వాటి మీద చర్చ పెట్టారు. మనం తప్పును తప్పుగానే చెప్పుకుందాం. వీళ్ళు ఇది వైఎస్సీపీ వాళ్ళు పెట్టిన 4 ప్లకార్డులు ఏంటంటే, రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా ఒకటి, రెండోది అన్న వస్తాడు అంతు చూస్తాడు, మూడోది ఎవరైనా రాని తొక్కి పడేస్తాం. ఎందుకంటే వీటిని ఇంత వివరంగా నేను కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ పోస్టర్లను చూపిస్తూ పచ్చ ఛానల్లో మాట్లాడారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లుగా మీ పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఈ పోస్టర్లు పెట్టారండి. ఈ పోస్టర్ల మీద ఈయన నారా లోకేష్ స్పందనది. సరే, నారా లోకేష్ లాంటి పచ్చిగా మాట్లాడేవాడు, ప్రజాస్వామ్యం అంటే విలువలే. ఒక రకంగా సత్తనపల్లి ప్రోగ్రాం ఇంత సూపర్ డూపర్ హిట్ కావటం అంటే చంద్రబాబు నిర్ణయం అయితే కాదు, చంద్రబాబు పరిపాలన అయితే కాదు. చంద్రబాబును కూడా కంట్రోల్లో ఉంచుకొని, రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని నారా లోకేష్ చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగేటట్లుగా ఎస్పీ చేత 100 మంది రావాలి, 3 వెహికల్సే రావాలి అంటే వీళ్లలో కసి పెరిగింది. ఎస్పీకి ఆర్డర్స్ ఇచ్చింది బహుశా నారా లోకేష్ అయి ఉంటారు. ఆ నారా లోకేష్ ఆదేశాల ప్రకారం అమాయక ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆ అమాయక ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఛాలెంజ్గా తీసుకొని వైసీపీ వాళ్ళు వేలాదిగా అక్కడ తరలి వెళ్ళారు. పోలీసులు ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు, బ్యారికేడ్లు వాళ్ళని ఆపలేకపోయినాయి, పొలాల్లో నుంచి దారులు పట్టారు, ఎటు పడితే అటు జనం వెళ్ళిపోయారు. అక్కడ 30,000 మందికి భోజనాలు వండితే
ఒక 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 పక్కకు కూడా రాలేదు ఆ భోజనం. సరే, అక్కడికి వెళ్ళేవాళ్ళు భోజనాల కోసం కాదు కాబట్టి వాళ్ళు సరిపెట్టుకున్నారు, అది వేరే సంగతి. ఈయన గారు ఏమంటున్నారు, లోకేష్ గారు ఏమంటున్నారు, ఎంత ఎంత నీతిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ నీతులు చెప్పేటటువంటి పరిస్థితి అతనికి నిజంగా ఉందే ఒకసారి మనం చూస్తే, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఈయన పోలీసులతో మాట్లాడిన భాష ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సైకోగాడు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని, సైకోగాడు లండన్లో ముండల్ని మింగటానికి వెళ్ళాడు. ఏంటా లోకేష్, ఈ భాషకు అర్థం ఏంటి? ఈ భాషకు అర్థం ఏంటి? నువ్వా నీతులు చెప్పేది? నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నువ్వా ప్రజల గురించి మాట్లాడేది? సైకోగాడేంటి? ముండల్ని మింగటం ఏంటి? ముండల్ని మింగటం ఏంటి అర్థం చెప్పు. లండన్ పోయాడు ముండల్ని మింగటానికి. సిగ్గు పెట్టలా మీకు? మాట పొదుపుండదా? మాట మాట్లాడేటప్పుడు రాజకీయ క్షేత్రంలో ఉన్నాం మనం అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండదా? ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట అలాంటి మాట ఒక్కటి అనిపిస్తారా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పేరెత్తి ఇలాంటి మాటలు నీ నోటి వెంట, మీ నాన్నగారి నోటి వెంట, మీ అమ్మ మొగుడు, ఇలాంటి మాటలు మీరంటారు, మీ నాన్న అంటారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఒక్క రోజైనా సరే, ఒక్కసారంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, ఒక్కసారంటే వ్యక్తిగతంగా ఫలాని వ్యక్తి అని మాట ఎత్తి ఈ ముండలు ఇటువంటి మాటలు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట చూపిస్తావా లోకేష్? చూపిస్తారా మీరు? చూపించలేరు. ఇంకా పైగా మీరేం చెప్పారు ప్రతిపక్షంలో ఉండగా? మీరు సీదా కార్యకర్తలుగా ఉంటే కాదు, మీకేదైనా సరే రేపు నామినేటెడ్ పదవులు కావాలంటే, లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్లు కావాలంటే మినిమం 11 కేసులు ఉంటేనే నా దగ్గరకు రండి అన్నావా లేదా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్యాసెట్ వేసి నీకు చూపించాలా? ఇక ముఖ్యం, మీ పరిపాలన వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్గా జనం మధ్యకు వచ్చేసి నువ్వు మాట్లాడిన మాటలేంటి లోకేష్? నన్ను చూస్తే ఒక్కొక్కడికి గుండెపోటు వచ్చేస్తుంది. నన్ను చూసి ఒక్కొక్కడు బాత్రూంలో కాలు జారి పడతాడు. నన్ను చూసి ఒక్కొక్కడికి నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలుగా మారిపోతాయి. ఇదేమి భాష? ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాపాలన అంటే ఇదేనా లోకేష్ గారు? అడుగుతున్నాను, చెప్పండి. ప్రజాపాలన అంటే ఇదేనా? నిన్ను చూస్తే గుండెపోటు వస్తుందా? నిన్ను చూస్తే కాలు జారి పడి హాస్పిటల్లో జాయిన్ అవుతారా? నిన్ను చూస్తే నల్ల వెంట్రుకలుగా తెల్ల వెంట్రుకలుగా మారిపోతాయా? ఇది సుభాషితమా? ఇది సవ్యమైన భాష? ఇదేం భాష? ఇక వాటిని నేను సమర్థించట్లా. ఏది రప్ప అన్న వస్తాడు, అంత చూస్తాడు, ఎవరైనా రాని తొక్కేస్తాం, గంగమ్మ తల్లి జాతరలో వేట తల్లినట్టు నరికేస్తాం, దాన్ని నేనేం సమర్థించట్లా. ఎవ్వరూ సమర్థించకూడదు కూడా. అయితే వాళ్ళకంత కడుపు మంట రావడానికి కారణం నువ్వు కాదా లోకేష్? నీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? వాళ్ళ మీద అంత నియంత్రణ, ప్రతి ఒక్కరి మీద నియంత్రణ జరిగి ఉండకపోవచ్చు. ఏ పోస్టర్ ఎవడు తెస్తాడో, ఇంతమంది వచ్చేటటువంటి వేలాది మంది ప్రజల్లో అన్నీ మానిటరింగ్ చేసుకోవటం కష్టం కావచ్చు. కానీ ఒక పోస్టర్ను పట్టుకొని నువ్వు కామెంట్ చేస్తున్నావే,
దాదాపుగా సోషల్ మీడియాలో అంతా 25 ఏళ్ళు నీకన్నా 40 ఏళ్ళు పైగా వచ్చినాయి. నీకన్నా 15 ఏళ్ల చిన్న పిల్లల మీద అతి దుర్మార్గంగా అతి నీచంగా 250 మంది పైగా కేసులు పెట్టావే. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి మీద అయితే 26 కేసులు కూడా పెట్టావే. వాళ్ళని రాష్ట్రమంతా తిప్పించావే. వాళ్ళకి వెంటనే బెయిల్ రాకుండా లోపల మగ్గేటట్లు చేశావే. వాళ్ళ కోపం రాదా? వాళ్ళు ఇలాంటి వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ నాయకుడి ముందు వాళ్ళ యొక్క బాధను వ్యక్తీకరించుకోరా? తప్పేది. కానీ దానికి మూలం నువ్వు. ఆ విధంగా వాళ్ళు పోస్టర్లు పెట్టడానికి కారణం నీ రెడ్ బుక్ పరిపాలన. ఇకనైనా మార్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయటకు వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత చాలా వరకు ఈ రాష్ట్రంలో మీ యొక్క అరాచకాలు, మీ పరిపాలన, లోకేష్ గారు మీ సంగతి తెలియదు కాదు. ఈ రాష్ట్రంలో 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తే 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఆ 8 రోజులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారు. రక్తం చిందేలాగా చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి అనేది ఓట్ల ద్వారా జరుగుతుంది. కానీ మీ టైంలో ఓట్ల ద్వారా గెలిచిన మీరు ప్రమాణ స్వీకారం చేయకుండా రక్తాన్ని ఏరులై పారిచ్చారు. రంగా గారు చనిపోయినప్పుడు కూడా అంతటి అల్లకల్లోలం చెలరేగలేదు. అంతకు మించినటువంటి అల్లకల్లోలం మీరు 12వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంది కూడా దానికోసమే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగితే మీకు వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తుంది. మీ అకౌంట్లో రాకుండా ఉండటం కోసం ఆ 8 రోజులు మీరు చేసినటువంటి నానా యాగి, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన రక్తం చిందేటటువంటి చర్యలు మామూలు చర్యలుగా దాంట్లో భాగంగా బలైన వాడే సత్తనపల్లి రెంటపాళ్లకు చెందినటువంటి నాగమల్లేశ్వరరావు. 4వ తారీఖు ఫలితాలు వచ్చినాయి. 4వ తారీఖు సాయంత్రం అతన్ని స్టేషన్కి పిలిచారు. 5వ తారీఖు నాడు వార్నింగ్ ఇచ్చారు. ఊరొదిలి వెళ్ళకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి. ఊరొదిలి వెళ్ళటం ఇష్టం లేనటువంటి అతను పురుగు మందు తాగాడు. 9వ తారీఖు నాడు చనిపోయాడు. ఇది మీ పాపం కాదా? దానికి మీకేం సంబంధం లేనట్టుగా మీరు కళ్ళబొల్లి కబుర్లు చెబితే ప్రజలేమన్నా అమాయకులా? అతను నిజంగా తప్పుడు వాడైతే ఆ ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టుకుంటారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి లోకేష్. ఇకనైనా సరే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగినటువంటి మాట ఒకటి ఉంది. కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేల మీద మీరు ఎంత కక్ష సాధింపు చేస్తున్నారు అంటే, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలా? ఇతర పార్టీల్లో ఉండేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా? ఎటు పోతున్నావు లోకేష్? ఒక్కసారి ఆలోచించుకో. నమస్తే.